అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తిరకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, వంశీ అరెస్టుపై జగన్మోహన్ రెడ్డి గారు అంత సీరియస్గా లేరా? ఆయన సీరియస్గా స్పందించే ఆలోచన లేదా? నేనేదో అంబటి రాంబాబు గారు మాట్లాడారు తప్పించి మిగతా వాళ్ళ నుంచి కూడా అంత పెద్ద స్పందన రాలేదు. ఈ రకంగా అయితే క్యాడర్ ఎలా నుంచి ఉంటుంది? ఈ కష్టకాలంలో ఆయన బయటకు వస్తేనే కదా వర్కౌట్ అయ్యేది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ముందు నుంచి కూడా నిజానికి వంశీని అరెస్ట్ చేశాక తెలుగుదేశం నాయకులు చాలా ఎక్కువ మంది మాట్లాడారు. మనం చాలా మంది మాట్లాడారు. ఒక 5 మంత్రులు, తర్వాత భూమా మహేశ్వరరావు లాంటి వాళ్ళు, దేవినేని ఉమా లాంటి వాళ్ళు అలా స్వచ్ఛందంగా వాళ్ళే జగన్ శిబిరం నుంచి వైసీపీ శిబిరం నుంచి చూస్తే అంబటి రాంబాబు తర్వాత ఇంకెవరో ఒకరిద్దరు తప్ప ఆ తీవ్ర స్థాయిలో లేదు. దీనికి ఒక 2 కారణాలు ఏంటంటే అన్నీ మన మీద వేసుకోనక్కర్లేదు అనే వైఖరి అయితే జగన్మోహన్ రెడ్డికి ఉంది కొంచెం ఖచ్చితంగా. ధైర్యం ఇవ్వటము, లేకపోతే మళ్ళీ ఎట్లయినా 25 ఏళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చెప్తున్నట్టుగా ఈ కేసులు ఇవి వచ్చినప్పుడు ఎట్లా అన్నది లేదు. నిన్న పొద్దునుంచి చూస్తే మటుకు వాళ్ళ మీడియాలో దీనికి మంచి కవరేజ్ చాలా ఎక్కువగా ఇచ్చారు, ఫోకస్ పెట్టారు. అలాగే లీగల్గా కోర్టుల్లో కేసులు వేయటం అవి ఇవి వాళ్ళు చేశారు. కానీ నేను మీతో నిన్న కూడా అన్నాను, పోలీసులు 144 సెక్షన్ ఇవన్నీ చాలా అంటున్నారు, కానీ ఇంత చేసేటటువంటి పరిస్థితిలో ఇప్పుడు అక్కడ వైసీపీ లేదని వాళ్ళ విధానం కూడా అలాగా లేనట్టుగా ఉంది. ఇంకోటి ఏమో అనవసరమైన తలనొప్పి ఇవన్నీ తెచ్చిపెట్టారు, అంటే ఆయనే కావాలని ఇవన్నీ పురికొల్పారు అనే ఆరోపణలు ఒకవైపు ఉన్నప్పటికీ ముందు నుంచి కూడా ఇవి కొన్ని అంతకంతకు పెరుగుతుంటే వీటిని ఆనందించడం వల్ల మనకు రివర్స్ కొట్టింది ఇది అనే ఒక అంచనా కూడా దీనికి ఒక కారణమైనట్టుగా ఉంది. మూడోది ముఖ్యమైనది కౌంటర్ ట్రాప్. ఇది కౌంటర్ ట్రాప్లో వంశీ చిక్కిన తర్వాత దీన్ని చట్టబద్ధమని ఎలా అంటారు? ఇప్పుడు మీరు ఒకసారి ఆ పద్ధతులు చాలామంది నాకు కూడా కింద కామెంట్స్ పెడుతున్నారు, అంటే వాళ్ళు ఏం చేసినా రైటేనా లేకపోతే ఇంకొకటే ఇట్లాంటివి. తప్పకుండా రఘురామకృష్ణరాజు మీద అయినా, ఇంకొక వంశీ మీద అయినా, లేకపోతే రేపు పొద్దున ఇంకొక ఆయన మీద అయినా 3rd డిగ్రీలు లేకపోతే ఏదో చేసేస్తామని పోలీసుల చేతికి అన్నీ ఇవ్వడం సరికాదు. ఈరోజు ఆయన కావచ్చు, రేపు ఇంకొక ఆయన కూడా కావచ్చు. సరే, ఆయనతో మమ్మల్ని పోలుస్తారా లేదా మాతో ఆయన పోలుస్తారా? ప్రజాస్వామ్యంలో లెక్కలు ఒకటే ఉంటాయి. పార్టీలు, నాయకులు, ప్రభుత్వాలు మారినా కానీ రాజ్యాంగ ప్రకారం, చట్ట ప్రకారం వెళ్ళాలి. లోకేష్ చెప్పే మాట అదే కదా, చట్టం ప్రకారం చేస్తామని. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు వంశీ మాట్లాడిన తీరు కొన్ని ఛానల్స్ వేస్తున్నాయి, అవి ఇప్పుడు కూడా జుగుప్సాకరంగా ఉన్నాయి, చాలా వెగటు పుట్టించే విధంగా ఉన్నాయి. ఇలా కూడా మాట్లాడారు. పైగా ఆయన తెలుగుదేశం తరఫున గెలిచారు, ఇంకా పూర్తిగా అధికారికంగా కూడా పార్టీ ఎన్నికలప్పుడు తప్ప అంతకుముందు ఏం మారలేదు, ఆయన ఇలా మాట్లాడటం ఏంటి అని ఒక సహజ సిద్ధమైనటువంటి అసంతృప్తి. వాస్తవంగా గన్నవరం అంటే సుందరయ్య గారి నియోజకవర్గం, వంశీ వాళ్ళ నాన్న కూడా ఉపాధ్యాయ ఉద్యమం ఇట్లాంటి వాటిలో ఉన్నాయన. కానీ ఈయన రూట్ పూర్తిగా తర్వాత కాలంలో ఇలా మారింది. మంచిగా అందరితో ఉండే ఎందుకు ఇలా జరిగిందనేది తెలియదు. కానీ ఎప్పుడైతే మీరు మీ మీద కేసును ఉపసంహరింపజేసుకోవడానికి ఎవరు ఫిర్యాదు చేశారో వాళ్ళనే మీరు ప్రయోగించారో, అసలు ఇతను అవతలి వాళ్ళ తరఫున కూడా పనిచేస్తున్నాడేమో, కౌంటర్ ఏజెంట్ కూడా అయి ఉంటాడేమో అన్న ఆలోచన రాలేదా మరి? అంటే తాడి తనేవాడు ఉంటే తల తనేవాడు ఉంటాడని, లేకపోతే 100 కోట్లను తిన్న రాబందు ఒక్క గాలివాన కొట్టుకుపోయిందని ప్రమాదం ధీమతామైపోయి అంటారు. ఎంత తెలివైన వాళ్ళైనా కానీ తప్పటడుగులు అది కాలు పడుతుంటారని. కానీ తెలివి సమస్య కాదు ఇది. ఒక నేరస్థంగా ఆలోచించడం వల్ల, వాళ్ళతోనే ఉపసంహరింపజేద్దాం అనుకోవడం వల్ల ఇది కౌంటర్ ట్రాపే. ఈ కౌంటర్ ట్రాప్లో కొంతకాలం దీనైతే ఫేస్ చేయాల్సిందే. నిన్న రాత్రి 4 గంటల పాటు వాదించారు కోర్టులో. అంటే రాత్రి 2 గంటలకు 2:30 వరకు 2:30 అంటే 24 అవర్స్ ఆల్మోస్ట్. అవును, హైదరాబాద్ అప్పటి నుంచి తీసుకుంటే అంటే ఏ స్థాయిలో వీళ్ళు దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ పెట్టారో కూడా తెలుస్తుంది. సో రాజకీయంగా ఎదుర్కోవటం కంటే చట్టబద్ధమైన సాంకేతికంగా ఎదుర్కోవటం అన్న దాని మీదే వైసీపీ దృష్టి పెట్టవచ్చు అని అనిపిస్తుంది కొన్ని రోజుల నుండి. ఆ తర్వాత ఏదన్నా దీనికోసం ఇలా అయితే క్యాడర్ ఎక్కడ నిలబడతారు సార్? ఏదో కష్టం వచ్చినప్పుడు నిలబడ ఒకటేమో ఇక్కడ ఇది ఎక్కువ భాగం లీడర్షిప్కు సంబంధించిన సమస్య. చాలామంది అంటే తెలుగుదేశం నాయకులను చంద్రబాబును అరెస్ట్ చేస్తే కూడా తెలుగుదేశం నిలబడినప్పుడు కొంతమందిని అరెస్ట్ చేస్తే ఇవన్నీ కూడా విష్ఫుల్ థింకింగ్ అంటారు. అంటే మన అభీష్టాన్ని బట్టి ఆలోచించటం. ఇక వెంటనే ఏ పార్టీ పోలేదు వర్మ. మరీ కొన్ని అసలు ఏమాత్రం నిర్మాణం లేని పార్టీలు తప్ప అవన్నీ. చంద్రబాబే 2 సార్లు ఓడిపోయారు, పార్టీని నిలబెట్టుకున్నాడు కదా. కాబట్టి నేను అనుకోవటం తెలుగు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో తిరిగినప్పుడు చాలామంది కలుస్తూ ఉంటారు కూడా కదా, వైసీపీ
బేస్ ఏదో పోయింది, ఓటర్స్ పోయారు అని చెప్పగలిగిన పరిస్థితి అయితే లేదు. ఆ 40% ఏదో ఉంది. ఇంకా రెండో పెద్ద పార్టీ కూడా అది లేదు. కానీ ఆ పార్టీ యొక్క స్థైర్యం, మొరేల్ అంటారే, ఆ మొరేల్ అయితే మటుకు షేక్ అవుతూ ఉంది. రెండవది నేను నిన్న అన్నట్టుగా వచ్చే 25 ఏళ్ళు పాలించడం కాదు, ఈ 25 నెలలు మేము ఎలా నిలబడాలి, మాతో పాటు ఉండండి అనే విషయం క్యాడర్ అడుగుతున్నారు, లీడర్షిప్ కూడా అడుగుతున్నారు. దానికి కావాల్సిన ఒక కార్యాచరణ అసలు ఒక విస్తృత సమావేశమే జరపలేదు ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా. అందువల్ల ఈ కేసులను ఆధారం చేసుకోకూడదని జగన్కు తెలుసు. ఓకే, అప్పుడు చంద్రబాబును దాడి మీద అనడానికో, కాస్త అవతల వాళ్ళని తక్కువ చేయడానికో కొడాలి నానినో లేకపోతే వంశీనో అస్త్రాలుగా ప్రయోగించి ఉండవచ్చు. కానీ వాళ్ళు మళ్ళీ తన పునరాగమనానికి వీళ్ళు దారి కాదని తెలుసు. వాటి ఉపయోగం అక్కడికి అయిపోయింది. అంటే మామూలు చంద్రబాబు మీద అంటుంటారే, దాదాపు అస్త్రాలు అక్కడితో ఆయన వాటిని అస్త్ర సన్యాసం చేసినట్టే మనం భావించాలి. పేర్ని నన్ను ఇలాంటి వాళ్ళే ఒక విధంగా కొంత నిర్వేదానికి అసంతృప్తికి గురవుతున్నారు అంటే మీరు ఏం చెప్తారు? పైగా ఎవరైనా ఎలా కాపాడతారు? మరి మా దొరకకూడదు. కానీ ఇప్పుడు మోదీ అసలు ఈ దేశం అంతటినీ కూడా అందరి నాయకులను ప్రతిపక్షాలను గుప్పిట్లో పెట్టుకున్నారు అన్నప్పుడు వంశీ వ్యవహరించిన తీరు, మాట్లాడిన తీరు, ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అవన్నీ తప్పకుండా ఎవరు ఆమోదించరు. ఇంకా అవి చాలాక ఇప్పుడు వాటిలో కాదు కదా ఆయన అరెస్ట్ అయింది. ఎస్సీ ఎస్టీ కేసులో కిడ్నాప్ చేశారు, బలవంత పెట్టి రాయించారన్న కేసులో ఆయన ఉన్నారు. కాబట్టి దీనికి చట్టబద్ధంగా కోర్టు ఏమీ లేకపోతే 14 రోజులు ఎందుకు ఇస్తారు రిమాండ్, అంతే కదా. కాబట్టి కోర్టులో బయటపడాల్సిందే. కానీ జగన్ ఈ విషయంలో చేయగలిగింది పెద్దగా ఉండదు. అంబటి రాంబాబు నేను మాట్లాడారు ఎక్కువ, ఆయనే కదా ఈ విషయంలో స్పందించింది. ఆయన కూడా ఏమంటారు, మేము డీజీపీకి మెమరాండం ఇవ్వడానికి వెళ్ళాము, ఇదంతా బాగాలేదని మేము డీజీపీకి చెప్పడానికి వెళ్తే డీజీపీ రానివ్వలేదు, డీజీపీ వినాలి కదా, అపాయింట్మెంట్ ఇచ్చి ఎలా పంపిస్తారంటారు. అదైతే మటుకు అలాగే ఇంకా ఈ లోపల మిత్రులు నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్ కొడాలి నాని ఇలాంటివి అంటే మిత్రులిద్దరూ అక్కడ ఉంటేనే బెటర్ అని చెప్పి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇద్దరు చాలా స్నేహంగా ఉంటారు కదా, మరి ఆయన చేశారు ఈయన ఎక్కడని. వీళ్ళ స్నేహితులు, పాత స్నేహితులు, కొత్త స్నేహితులు చాలామంది కూడా ఉన్నారు. పొద్దున్నుంచి సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫోటోలు పెడుతున్నారు. ఒకటేనండి, తప్పు చేసిన వాళ్ళు లేదా లోకేష్ అన్న మాటకు కట్టుబడి ఉండొచ్చు. అంటే చట్టబద్ధంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది చట్ట ప్రకారం చేసినంత వరకు ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ దాన్ని ఒక టార్గెట్ లాగా చేసి ఒక బుక్కు తర్వాత పేరు ఇది తర్వాత పేరు ఇది అంటే మా దగ్గర కూడా రెడ్ బుక్లు ఉన్నాయి, మేము కూడా రాస్తున్నాం అని వాళ్ళు. అంటే అంతకుముందు ఒక రెడ్ బుక్, మళ్ళీ ఒక రెడ్ బుక్, మళ్ళీ ఒక రెడ్ బుక్, మళ్ళీ ఇదేనా ఇంకా ప్రజాస్వామ్యం అంటే? మనం సమస్యల మీద అంశాల మీద కేంద్రీకరించకుండా ఒకరు వచ్చినప్పుడు, ఇప్పుడు అంబటి రాంబాబు నిన్న చెప్తున్నాడు, మాకు కూడా మేము మళ్ళీ వస్తాము, మాకు కూడా ఒక రోజు వస్తుంది. అంతకుముందు వాళ్ళు అన్నారు, ఇప్పుడు మీరు ఇదేనా ఇంకంటే మళ్ళీ మీరు వచ్చి చేయడము, వాళ్ళు వచ్చి మీ మీద ఇంకా ప్రతీకారాలేనా ప్రజాస్వామ్యం అంటే? ఇది ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి చట్టబద్ధంగా చేసేది చేయనివ్వండి, జరిగేది జరగనివ్వండి. ఇప్పుడు వంశీ వైఫ్ ఆమె మాట్లాడుతున్నారు ఏమని, ఆ ఎఫ్ఐఆర్ కాపీ మాకు ఇస్తే దాని మీద మేము లీగల్గా చేసేదేదో మేము చేసుకుంటామన్న పద్ధతిలో ఆమె మాట్లాడుతున్నారు. కొంత ధర్నా కూడా ఏదో చేశారంటున్నారు, ఏవేవో కామెంట్స్ చేస్తున్నారు జనం. వీటికి ఏమీ రాజకీయమైనవి, ఉద్వేగపరమైనవి తప్ప వీటికి చట్టబద్ధమైన విలువ ఏమీ లేదు. సో న్యాయస్థానంలో బహుశా పైకోర్టుకు వెళ్ళొచ్చు, హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వీళ్ళు వెళ్ళొచ్చు. కానీ ఎస్సీ ఎస్టీ కేసు అనేది అయితే దృష్టిలో పెట్టుకోవాలి, ఆ అట్రాసిటీస్ కేసు. అందువల్ల ఒక ట్రాప్లో తనుగా వెళ్ళి చిక్కుకున్నట్టే కనిపిస్తుంది. అదే ఇందాక నేను అన్నట్టే, తాడి దన్నేవాడు ఉంటే తల దన్నేవాడు ఉంటాడు అన్నట్టుగా కొంతకాలం భరించాలి. కొడాలి నాని కూడా కేసు పెట్టడం ఏముంది వర్మ, మిమ్మల్ని ఏదైనా కేసులో నేను ఒక ఫిర్యాదు ఏదో ఒకటి నాకు చేయడానికి ఎన్ని పద్ధతులు ఉంటాయి. పైగా వ్యవస్థ వాళ్ళతో ఉంది. ఇప్పుడు మీరు చూడండి, అసలు ఈ ప్రభుత్వం మొదలైందే ఆమె ఎవరు జత్వానీ కేసులో ఫిర్యాదుతో మొదలైంది. మీరు గమనించండి, ఎక్కువ అరెస్టులు కొత్త ఫిర్యాదులతో జరుగుతున్నాయి. అవును, ఎప్పుడో స్కిల్ కేసు జగన్ తీసినట్టుగా స్కిల్ కేసు లేదా మార్గదర్శి కేసు అట్లా పట్టుకోలేదు వీళ్ళు. ఆ కేసులు అలా ఉంచుతూనే కొత్త ఫిర్యాదులు అప్పుడు బయటికి రానివి ఇప్పుడు బయట పెట్టి వాటి ద్వారా తిప్పుతున్నారు. కాబట్టి ఇది నడుస్తూ ఉంటుంది. ఇంకా దీంతోనే వైసీపీ చెల్లాచెదురైపోతుందో అవ్వదు. కానీ జగన్మోహన్ రెడ్డి నేను 25 ఏళ్ళు నిన్న మనం చెప్పాం కదా, జనం కూడా ఇది చేశారు. కాబట్టి అది కూడా చాలదు, ఒక వాస్తవికంగా ఉండాలి, తప్పును ఒప్పుకోవాలి. ఇంకా మేమేం మాట్లాడలేదు, తప్పు మాట్లాడలేదని పదే చెప్పడం ఎందుకు?
సార్, పైగా ఈ జరుగుతున్న నేపథ్యంలో లేకపోతే గతం నుంచి కూడా కొంత